హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ఈరోజు కథ యాంగ్రీ హస్బెండ్ పార్ట్ 68. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళే ముందు ప్లీజ్ చిన్న లైక్ చేయండి. అలాగే వీడియోని ఎండింగ్ వరకు చూసి మీ అభిప్రాయం కామెంట్ చేసేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆఫీస్కి లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళు. ఈవినింగ్ వచ్చాక ఇద్దరం కూర్చొని చాలా కబుర్లు చెప్పుకుందాం అని శ్రేష్ఠని పంపిస్తుంది దక్ష. బయటకు వచ్చి ఆదిని చూసి ఏడుపు మొహం పెడుతుంది శ్రేష్ఠ. మళ్ళీ ట్రై చేయొచ్చు కదా అని రిక్వెస్ట్ చేస్తాడు ఆది. తప్పదా అని బిక్కమొహం వేసుకుని అడుగుతుంది శ్రేష్ఠ. ఒక్కసారి ట్రై చేయవే. సరే అనుకుంటూ మళ్ళీ రూమ్లోకి వెళ్తూ, అర్థం చేసుకోవే, మాకు ఫస్ట్ నైట్ చెయ్యి అని ఎలా అడుగుతాను? నువ్వు అర్థం చేసుకోకుండా నన్ను చంపుతున్నావు అనుకుంటూ లోపలికి వచ్చి, అక్క ఏంటి బెడ్షీట్ మార్చుతున్నావా? అవును. ఇవన్నీ నువ్వు చేస్తే బావ తిడతాడు, జరుగు నేను చేస్తాలే అంటుంది. ఈ చిన్న పని చేసినా కానీ అలసిపోతానా ఏంటి? నువ్వు మీ బావ మరీ ఎక్కువ చేస్తున్నారు అంటుంది దక్ష. అక్క ఏంటో చెప్పవే. అది నేను అబ్బా, ఆఫీస్కి వెళ్ళొస్తానని చెప్పడానికి ఎందుకంత నసుకుతున్నావు? హ్యాపీగా వెళ్ళిరా అని అన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకో, నేను ఆఫీస్కి వెళ్ళను అని గొడవ చేస్తే మీ బావని బ్రతిమాలి ఇప్పుడే బయటికి పంపించాను. ఇప్పుడేమో నువ్వు నసపెడుతున్నావు. బయలుదేరవే. ఇద్దరు నాకు భలే దొరికారులే. చెప్పాను కదా సాయంత్రం మాట్లాడుకుందామని. ఇక నోరు మూసుకొని బయలుదేరు. దాని గురించి కాదక్క, నాకు తెలుసు అమ్మ వాళ్ళ మీద బెంగ పెట్టుకున్నావు కదా. ఆదితో నేను చెప్తాను, ఒక 10 రోజులు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిరా. నాకు తెలుసు నువ్వు వాళ్ళని బాగా మిస్ అవుతున్నావు కదా, అందుకే వెళ్ళు సరేనా? నేను డెలివరీకి వెళ్ళినప్పుడు ఎక్కువ రోజులు అక్కడ ఉంటాను కదా, మరి నువ్వు అప్పుడప్పుడు వెళ్ళొస్తూ ఉండాలి. ఆది ఒప్పుకోకపోతే నేను నచ్చ చెప్పి మరీ పంపిస్తాలే అంటుంది గొప్పగా దక్ష. ఇక ఏదో చెప్పాలనుకున్న తానే ఇంకేదో అర్థం చేసుకొని ఇంకేదో చెప్తుంది. అయ్యో అనుకొని సరే అక్క బాయ్ అని చెప్పి నీరసంగా బయటకు వస్తుంది. ఈసారి దక్ష కూడా బయటకు వచ్చి అక్క చెల్లెళ్ళిద్దరూ కలిసి ఆది దగ్గరకు వస్తారు. ఏంటి వదినా అంటూ తడబడతాడు ఆది. పద్మకి ఫీవర్గా ఉంది, ఇవాళ ఇంట్లో వంట చేయడానికి కుదరదు. నా కోసం ఏదో ఒకటి నేను చేసుకుంటాను, కానీ మీ అందరికీ చేసే ఓపిక లేదు. అందుకని మీ ఇద్దరు ఇవాళ లంచ్ బయట తినండి అంటుంది. ఇదే మాట కీర్తన వాళ్ళకి, రాఖీకి, తాతయ్యకి కూడా చెప్పాను. అందరూ కలిసి వెళ్తారు, విడివిడిగా వెళ్తారో మీ ఇష్టం. అయ్యో వదినా, మీరెందుకు వంట చేసుకోవడం, మన హోటల్ నుంచి తెప్పిద్దాం అంటాడు ఆది. నీకు తెలుసు కదా ఆది, నేను బయట ఫుడ్ అంతగా తినను. ఈ ఒక్కరోజుకి ఏదో ఒక రకంగా మేనేజ్ చేసుకుంటానులే, మీరు వెళ్ళండి అంటుంది. ఓకే వదినా, మీ ఇష్టం అంటాడు ఆది. ఆఫీస్ టైం అవ్వడంతో ఒక్కొక్కరుగా బయటికి వెళ్ళిపోతారు. ఏంటి శ్రేష్ఠ, ఏమైంది? ఏమవుతుంది వంకాయ్? వంకాయ ఏంటి అంటే, నువ్వు మన ఫస్ట్ నైట్ గురించి మాట్లాడకుండా వంకాయలు బీరకాయల గురించి మాట్లాడావా? మీ అమ్మాయిలు అసలు విషయం చెప్పకుండా ఏదేదో మాట్లాడడంలో ఫస్ట్ ఉంటారు. ఆది నిన్ను అంటూ 2 చేతులు గొంతు దగ్గరికి తీసుకొస్తుంది. ఆగవే అమ్మోడు తల్లి, అసలు విషయం ఏంటో చెప్పు. ఏంటో మా అక్క, అయినా కానీ తన దగ్గరికి వెళ్ళి మా ఫస్ట్ నైట్ చెయ్యి అని ఎలా అడుగుతాను, నాకు సిగ్గేస్తుంది అంటుంది. మొన్నటిదాకా ఏమో మా అక్క మాట్లాడట్లేదు అన్నావు, ఇప్పుడేమో మాట్లాడుతున్నా కానీ అడగడానికి సిగ్గుపడుతున్నావు. ఇక నువ్వు ఆ గదిలోనే ఉండు, నేను ఈ గదిలోనే ఉంటాను అంటే ఇద్దరూ తెగ బాధపడుతూ ఉంటారు. అక్క కూడా అర్థం చేసుకోవాలి కదా, అది డైరెక్ట్గా ఎలా చెప్పి చేస్తాను అంటూ వాపోతుంది శ్రేష్ఠ. మీ అక్క చెల్లెలు ఇద్దరి మధ్యలో నేను చేస్తున్నానే. ఎలాగో ఆఫీస్లో పర్సనల్ బెడ్రూమ్ ఉంది కదా, అక్కడ కానిద్దామా? చంపేస్తా పిచ్చి మాటలు మాట్లాడితే. అదేం కుదరదు, అలాంటి వాటికి నేను ఒప్పుకోను అని గట్టిగా చెప్తుంది శ్రేష్ఠ. నా కర్మ, ఇక నా బ్రతికి సంసార యోగం లేనట్టే. హాయిగా సన్యాసుల్లో కలిసిపోతే సరిపోతుంది అనుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. జై డ్రైవ్ చేస్తూ ఆఫీస్కి వెళ్తుంటే వెనక ఏదో వెహికల్ ఫాలో చేస్తుందని అనుమానం వస్తుంది. జాగ్రత్తగా మిర్రర్లో గమనిస్తూ ఉంటాడు. జై అనుమానం కరెక్టే, తనని ఫాలో చేస్తున్నారు.
ఈ రోహిత్ గడికి బెడ్ మీద ఉన్నా కానీ బుద్ధి రాలేదు అని మనసులో అనుకుని ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. ఆ వెహికల్ సిగ్నల్ పడడంతో ఆగిపోతుంది. గ్రీన్ లైట్ పడగానే ఆ వెహికల్ ముందుకు వస్తుంది. కానీ జై వెహికల్ ఎటు వెళ్ళిందో వాళ్ళకు అర్థం కాదు. అలా జై అప్పుడు మిస్ అవుతాడు. అబ్బా, ఈరోజు మిస్ అయ్యాడు, రేపు ఇలా కాదు ఇంకొక ప్లాన్ చేసి వీడిని ఫాలో చేయాల్సిందే అనుకొని అక్కడ నుంచి ప్రస్తుతానికి తప్పుకుంటారు. నన్ను ఫాలో అవుతున్నారు, లేదంటే ఫ్యామిలీలో అందరినీ ఫాలో అవుతున్నారా అనేది ముందు తెలుసుకోవాలి. ఫాలో అయితే ఎందుకు? రోహిత్ బెడ్ మీద ఉండి కూడా ఇలా ఎందుకు చేస్తున్నాడు? నా గురించి వాడికి ఏం తెలియాలని ఆలోచిస్తాడు జై. వెంటనే నాగభూషణం వాళ్ళు గుర్తొస్తారు జైకి. ఓహో, ఇదా విషయం. మా ఇంటికి రౌడీల్ని పంపించావు. ఆ ప్లాన్ ఫెయిల్ అయింది కాబట్టి నాగభూషణంని నువ్వు కిడ్నాప్ చేసి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని ట్రై చేస్తున్నావు అన్నమాట. అందుకే నన్ను ఫాలో అవుతున్నావా? సరే, వెయిట్ చేస్తూ ఉండు, నా గేమ్ కూడా చూపిస్తాను అని ప్రస్తుతానికి ఆ విషయాన్ని పక్కన పెట్టి ఆఫీస్ పనిలో బిజీ అయిపోతాడు. శ్రీవారు, మిమ్మల్ని ఒక మాట అడగాలి. నేను చెప్పాను కదా, డెలివరీ దాకా అలాంటివేమీ కుదరవు, సైలెంట్గా ఉండు అంటాడు జై. అబ్బా, అది కాదు శ్రీవారు అంటూ తన పక్కన కూర్చొని భుజం మీద పడుకుని, శ్రీవారు, అంజుని కొత్త ప్రాజెక్టు పని మీద అమెరికాకు పంపిస్తారా? అసలు ఆఫీస్ విషయాల్లో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావురా? ఎప్పుడు వాటి గురించి మాట్లాడవు కదా, ఇప్పుడేంటి కొత్తగా? అసలు తనని ఎందుకు అమెరికా పంపించాలి అంటాడు జై. ఆ రోజు అంజు చెప్పింది మొత్తం చెప్తుంది దక్ష. హాస్టల్కి వెళ్ళడానికి శేఖర్ ఒప్పుకోవట్లేదు. అలాగే అంజు ముందు వాళ్ళిద్దరూ కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అందుకని చాలా గొప్పగా ఆలోచించి ఈ అమ్మాయి ఈ ప్లాన్ వేసింది. దానికి సహాయం చేద్దామని నన్ను అడిగింది. అసలు ప్రాజెక్టు పని మీద తనని అమెరికా పంపించాల్సింది నేను, వెళ్ళేది తను. మధ్యలో నీ రికమెండేషన్ ఏంటి? నా రికమెండేషన్ ఉండాలి శ్రీవారు, ఎందుకంటే నేను మిస్సెస్ చేయి కదా అని గర్వంగా చెప్తుంది. అలాగే శ్రీమతి గారు, చూద్దాం అంటాడు. చూద్దాం కాదు శ్రీవారు, చేసేయండి, ఒక పని అయిపోతుంది. శ్రీమతి గారు ఆర్డర్ వేశాక తప్పుతుందా అంటాడు జై. అబ్బో, మళ్ళీ అంత పెద్ద మాటలు ఎందుకులే, మీ చెల్లెల కోసం పంపిస్తున్నానని ఒప్పుకోవచ్చుగా. జై చిన్నగా నవ్వి అటువైపు తిరుగుతాడు. దక్ష కూడా పడుకొని జైని హగ్ చేసుకుంటుంది. రాకీ ఫ్రెండ్స్తో బయటికి వెళ్తాడు. తాతగారు ఈ రోజుకి లైట్గా ఏదో తినేసి పడుకున్నారు. ఈ రెండు జంటలు మాత్రం రెస్టారెంట్లో చక్కగా తినేసి ఇంటికి వస్తున్నారు. నలుగురు మనసుల్లో ఒక్కటే ఉంది, కానీ ఎవరు బయటపడరు. ఇలాంటి విషయాలు బయటపడితే ఇంకొకరు ఏమనుకుంటారో అనిపించి ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉంటారు. దక్ష కనికరిస్తే బావుండు అని నలుగురు వెయిట్ చేస్తూ ఉంటారు. నలుగురు ఇంటికి వస్తారు. వాళ్ళ అక్క రూమ్ వైపు కోపంగా చూసి తన రూమ్లోకి వెళ్దాం అనుకునేసరికి లాక్ చేసి ఉంటుంది. ఇదేంటి నా రూమ్ లాక్ చేసింది అని ఆదిని పిలుస్తుంది. అసలు ఎందుకు క్లోజ్ చేశారు? ఎవరు చేశారు? ఇంకెవరు ఉందిగా, మీ వదిన. మరిప్పుడు నేను ఎక్కడుండాలి అని ఏడుపు మొహం పెడుతుంది శ్రేష్ఠ. పర్వాలేదులే, నా రూమ్లోకి రా అంటాడు ఆది. అక్కడ కీర్తన వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. కీర్తన రూమ్కి కూడా లాక్ చేసి ఉండడంతో లడ్డు కీర్తనని తన రూమ్లోకి తీసుకెళ్తాడు. ఇక్కడ ఆది శ్రేష్ఠని తన రూమ్లోకి తీసుకెళ్తాడు. లోపలికి వెళ్ళి చూసేసరికి ఆది వాళ్ళు ఆశ్చర్యపడతారు. వాళ్ళ బెడ్రూమ్లో బెడ్ మొత్తం మల్లెపూలతో అలంకరించి అగరబత్తులు, ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ అరేంజ్ చేసి ఉంటుంది. పక్కన ఇద్దరికి కొత్త బట్టలు పెట్టుంటాయి. అలాగే కీర్తన వాళ్ళ రూమ్లో కూడా ఇలాగే ఉంటుంది. అది చూడగానే శ్రేష్ఠ ఫస్ట్ ఆశ్చర్యపడుతుంది. ఆ తర్వాత ఆది వైపు చూసి సిగ్గుపడుతుంది. అమ్మో తల్లి, సిగ్గుపడింది చాలే, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంటూ తన చీర చేతిలో పెడతాడు. వదిన గ్రేట్ కదా అంటాడు. అవును మరి, మా అక్కంటే అంతే, తనకేమీ చెప్పాల్సిన అవసరం లేదు, అన్నీ అర్థం చేసుకుంటుంది అని గొప్పగా చెప్తుంది శ్రేష్ఠ. రోజు వాళ్ళ అక్కని తిడుతూ ఉంటుంది సరదాగానే. ఇవాళ ఇలా పొగుడుతుంటే ఆశ్చర్యపడతాడు ఆది. మీ అక్కని తర్వాత పొగడొచ్చు, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని పంపిస్తాడు. అక్కడ కీర్తన, లడ్డు కూడా ఆ డెకరేషన్ చూసి చాలా ఆశ్చర్యపడతారు. ఆ తర్వాత ఆనందపడతారు. వాళ్ళిద్దరూ ఫ్రెష్ అయ్యి దక్ష అక్కడికి పెట్టిన కొత్త బట్టలు వేసుకుంటారు. లడ్డు, నిజంగా నీకు ఇష్టమైతేనే ఇదంతా ఓకే, లేకపోతే మీ వదిన చెప్పిందని మాత్రం ఇలా చేయొద్దు. ఎందుకంటే నువ్వు మనస్ఫూర్తిగా నన్ను దగ్గరికి తీసుకోవాలి.
చేసిన తప్పులన్నీ క్షమించి నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుంటే చాలు. నిజంగా నేను మారిపోయానని నువ్వు నమ్మితేనే, లేకపోతే నిజంగా నీ మీద కోపం లేదు. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు అని హ్యాపీగా ఉంది. ఇక తప్పు చేయవు అని నమ్మాను కాబట్టి మొదటిసారిగా మా వదిన మాటని కూడా కాదని నేను హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. తనతో గట్టిగా మాట్లాడాను. ఇదంతా నీ మీద ప్రేమతోనే చేశాను అని నీకు అర్థం కావట్లేదా? అర్థమైంది అంటూ వచ్చి లడ్డూని కౌగిలించుకుంటుంది. లడ్డు ప్రేమగా తన పెదవులు అందుకొని కొద్దిసేపు ముద్దాడి, నిన్ను నమ్మాను, నీ మీద ప్రేమ ఉంది అని ఇంకెలా చెప్పాలో నాకు తెలీదు అంటాడు. ఈ జన్మకి సంతోషం చాలు అంటూ చాలా ఇష్టంగా ప్రేమగా మనస్ఫూర్తిగా లడ్డూకి సొంతమైపోతుంది కీర్తన. ఆ రాత్రి ఇద్దరూ చాలా మధురంగా మరుపురాని తీయని రాత్రిగా మార్చుకుంటారు. చాలాసేపటి తర్వాత అలసిపోయి ఒకరి కౌగిల్లో ఒకరు ఉండి నిద్రలోకి జారుకుంటారు. ఆది కూడా ఫ్రెష్ అయి వచ్చేసరికి శ్రేష్ఠ తలలో పూలు పెట్టుకుంటూ అటు తిరిగి అద్దంలో చూసుకుంటూ ముస్తాబవుతూ ఉంటుంది. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా కానీ ఇప్పుడు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. అంతగా ఇష్టపడిన అమ్మాయిని ఇప్పుడు మనస్ఫూర్తిగా తన సొంతం చేసుకోబోతున్నాడు. ఇంకా అలంకారాలు చాలే అంటాడు. శ్రేష్ఠ ఇటు వైపుకు తిరుగుతుంటే తెల్లటి చీర, చేతి నిండా గాజులు, మ్యాచింగ్ బ్లౌజ్, మెడలో పెద్దగా ఏమీ లేకుండా సింపుల్గా నల్ల పూసలు, తల నిండా పువ్వులు, అందంగా రతీదేవిలా అనిపిస్తుంది ఆదికి. ఆది శ్రేష్ఠ దగ్గరికి వచ్చి తనని నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంటాడు. శ్రేష్ఠకి చాలా సిగ్గుగా అనిపిస్తుంది. ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు అంటూ చెవిలో చెప్పి అక్కడ ముద్దు పెడతాడు. శ్రేష్ఠకి గుండె జల్లుమంటుంది. ఆదిని గట్టిగా కౌగిలించుకొని మీరు కూడా ఈ డ్రెస్లో చాలా బాగున్నారు అంటుంది. శ్రేష్ఠ ఫేస్ని తన అరచేతుల్లోకి తీసుకొని తన వైపే చూస్తూ ఉంటాడు. ఆది చూపుల తాటికి తట్టుకోలేక సిగ్గుతో తలదించుకుంటుంది. తన హార్ట్ బీట్ పెరుగుతుంది. ఆది మెల్లిగా తన ఫేస్ని పైకి జరిపి అందంగా ఊరిస్తున్న తన పెదవులను ప్రేమగా అందుకుంటాడు. శ్రేష్ఠ ఆ తియ్యని ముద్దుని ఆస్వాదిస్తూ ఇష్టంగా ఆదికే సహకరిస్తుంది. శ్రేష్ఠ సిగ్గుపడుతుంటే చూసి మా అమ్మోరు తల్లి సిగ్గుపడుతుంది అంటాడు నవ్వుతూ. అమ్మోరు తల్లేంటి, ఎప్పుడు అలా పిలుస్తారేంటి అని బొంగమూతి పెడుతుంది. మరి నలుగురు రౌడీలను అలా కొడితే అమ్మోరు తల్లి అనుకుంటే ఇంకేమైనా పిలవాలా అని తన కింద పెదవిని మెల్లిగా లాగి వదులుతాడు. అబ్బా, ఇలా చేస్తే ఎలా? ఇంకా నేనేం చేయలేదే, నేను చెప్పేది కూడా అదే, ఇంత లేట్ చేస్తే ఎలాగా అంటూ ఆ మాట చెప్తూ సిగ్గుపడుతుంది. శ్రేష్ఠ దగ్గర నుంచి అంత గ్రీన్ సిగ్నల్ వచ్చాక ఇక ఆది వదలడు కదా. తనని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెడతాడు. తన చీర చెంగు పక్కకి జరిపి నాభిని చూసి తన నడుముని పట్టుకొని అక్కడ ముద్దు పెడతాడు. శ్రేష్ఠ ఇక తట్టుకోలేక హగ్ చేసుకుంటుంది. ఇలా ఏడిపిస్తే మా బావకు చెప్తాను అంటుంది. వేరే వాళ్ళు ఇలాంటి డైలాగులు చెప్పాల్సింది నీకు అవసరం లేదు, నువ్వు అమ్మోడు తల్లి అంటూ తన మీద వాలిపోయి తనని ముద్దులతో ముంచెత్తుతాడు. ఆది చూపించే ప్రేమకి నిలువెల్లా కరిగిపోయి తనకు తానుగా ఇష్టంతో ఆదికి సర్వస్వం అర్పిస్తుంది శ్రేష్ఠ. జైకి అర్ధరాత్రి పూట మెలకు వస్తుంది. ఏంటి, ఏదో అనీజీగా ఉంది అనిపిస్తుంది. పక్కకి తిరిగి దక్ష వైపు చూస్తాడు. తన మీద చేయి వేసి హాయిగా ప్రశాంతంగా నిద్రపోతూ కనిపిస్తుంది. తనని అలా చూడగానే నార్మల్ అవుతాడు జై. తనని దగ్గరికి తీసుకుని తన కౌగిల్లో బంధిస్తాడు. జై అలా చేయగానే మెలకు వస్తుంది దక్షకి. ఏంటి శ్రీవారు, నిద్ర పట్టట్లేదా? అదేం లేదు అంటూ ప్రేమగా తనని ముద్దు పెట్టుకుంటాడు. నీకొకటి తెలుసా? మళ్ళేం చేసావు? అంటే ఏంటి? నేనెప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటానా? ఏది చేసినా 10 మందికి ఉపయోగపడాలో చేస్తాలే కానీ ఏం చేసావో చెప్పు అని అడుగుతారు. ఇన్ని రోజులు నలుగురు విడివిడిగా ఉన్నారు కదా, ఈరోజు 2 జంటలకి ఒకేసారి ఫస్ట్ నైట్కి ఏర్పాటు చేశాను. పూజారి గారిని కనుక్కున్నాను, ఇవాళ చాలా మంచి రోజు అన్నారు. అందుకే బయట భోంచేసి రమ్మని చెప్పి నేను పద్మ కలిసి అంతా చేశాం. ఇంత స్ట్రెస్ తీసుకోవడం అవసరమా? ఈవెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి డెకరేషన్ చేసి వెళ్తారు కదా. ఈవెంట్ వాళ్ళని ఇంకా డెకరేషన్ వాళ్ళని బ్యాండ్ బాజాని పిలిపించండి.
పెళ్ళై ఇన్ని రోజులైనా వాళ్ళు దూరంగానే ఉన్నారు. కానీ ఊరు వాడు అందరికీ తెలిసేలా చేయండి అంటుంది. ఓహో, ఇదొకటి ఉంది కదా. ఇంతకీ మా అమ్మ ఏం చేస్తుంది అంటూ తన బంప్ని టచ్ చేస్తాడు. అత్తమ్మ నీతో మాట్లాడరు అడిగారు. అవునా, ఎందుకు? నేనేం తప్పు చేయలేదు. నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు కదా. ఎప్పుడు చూడు ఆఫీస్కి వెళ్తున్నారు, నన్ను ప్రేమగా చూసుకోవట్లేదు కదా. అందుకని అత్తమ్మ ఫీల్ అయ్యి నీతో మాట్లాడడం మానేశారు. ప్రేమగా చూసుకోవాలంటే ఏం చేయాలో చెప్పండి, తెలియకపోతే నేర్చుకుంటాను. నాకన్నా ఎక్కువగా ఎవరు ప్రేమగా చూసుకుంటారో చెప్పు చూద్దాం. అబ్బో, అందరూ చెప్పే మాటే కదా. నాకు తెలుసు నీ వేషాలు. నోరు మూసుకొని పడుకో. నీ మీద ప్రేమ ఉందని నిరూపించుకోవాలి అంటే నిన్ను పుట్టింటికి పంపించాలి, లేదా నిన్ను గుడికి తీసుకెళ్ళాలి. అది కూడా కాదు అంటే ఇంట్లో పూజలు పునస్కారాలు చేస్తానంటావు, అంతే కదా. అదేం కుదరదు. గప్చుప్గా పడుకో అంటాడు కోపం నటిస్తూ. ఇదిగో, ఇలా అరిచి నా నోరు మూయిస్తున్నారు, అందుకే అత్తమ్మ మీతో మాట్లాడట్లేదు. సరే, టెస్ట్ చేస్తాను. అమ్మ నాతో మాట్లాడకపోతే అప్పుడు నువ్వు చెప్పింది నమ్ముతాను అంటూ తన బంప్ మీద నెమ్మదిగా తన బుగ్గని ఆనించి అమ్మ అని పిలుస్తాడు. రియాక్షన్ ఉండదు. మళ్ళీ పిలుస్తాడు. అలాగే జరుగుతుంది. చూసారా, అత్తయ్య గారు మీ మీద అలిగారు అంటుంది దక్ష. కానీ దానికి మన జీ ఒప్పుకోడు కదా. హలో మేడం, ఇది అర్ధరాత్రి, మా మమ్మీ కూడా నిద్రపోతుందేమో. ఈ టైంలో డిస్టర్బ్ చేయడం దేనికి? ఈ టైంలో లోపల అమ్మే కాదు, ప్రపంచం మొత్తం నిద్రపోతుంది. పాపం బాగా అలసిపోయి పడుకుందేమో. నేనెందుకు డిస్టర్బ్ చేయడం? ఇంకొక రోజు అమ్మతో మాట్లాడతాలే అంటూ తన మెడవంపుల్లో ముద్దు పెడుతూ గారాలిపోతూ ఉంటాడు. మాయ చేయడంలో మీరే నెంబర్ 1 అంటూ తన బుగ్గలు పట్టుకొని లాగుతుంది. నీ మాటలకి అత్తమ్మ రియాక్ట్ అవ్వట్లేదని ప్రపంచం మొత్తం నిద్రపోతుందని చెప్తారా అని నవ్వుతుంది దక్ష. ఏంట్రా, నిజంగానే నిన్ను బాగా మిస్ అవుతున్నావా? పోనీ 2 రోజులు ఇంట్లో ఉండనా నీకు తోడుగా అంటాడు. వద్దు, నేనేదో సరదాగా అన్నాను. అయినా అంతకుముందు మీరు బెంగళూరుకి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు అది కూడా వెళ్ళట్లేదు, నాతోనే ఉన్నారుగా. దక్ష డియర్, ఇప్పుడు 5th మంత్ కదా, ఇంకా 4 monthsలో అమ్మ మన దగ్గరకు వస్తుంది కదా. అవును, మరి నీకెక్కడికైనా వెళ్ళాలని ఉందా? నీకేమైనా తినాలని ఉందా అని అడుగుతుంటే దక్ష పిచ్చి షాక్లో ఉంటుంది. మీరేనా ఇలా అడిగేది? అంటే మూర్తిగారు చెప్పారు, ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో వాళ్ళు ఏం అడిగితే అది చెయ్యాలంట, అప్పుడు బేబీ హెల్తీగా ఉంటుందని. ఏదో మాట వరుసకే అన్నారు, అది గుర్తొచ్చింది. నాకేమీ వద్దు, ఇది చాలు అంటూ జైని కౌగిలించుకొని తన చుట్టూ చేయి వేస్తుంది. లవ్ యూ దక్ష డియర్ అంటూ తనని గట్టిగా పట్టుకొని అనుకోకుండా కిటికీ వైపు చూసేసరికి ఎవరో అక్కడి నుంచి వెళ్తున్నట్టు నీడ కనిపిస్తుంది. 1 నిమిషం అంటూ దక్షని పక్కకు జరిపి ఫాస్ట్గా డోర్ తీసుకొని బయటకు వస్తాడు. ఏం జరిగిందోనని భయంతో దక్ష కూడా బయటకు వస్తుంది. బాల్కనీలో ఉన్న కిటికీ వైపు వెళ్ళేసరికి అక్కడేం కనిపించదు, ఎవరూ ఉండరు. తనకు అనుమానం వచ్చి బయటకొచ్చి చుట్టూ చూస్తాడు. కిందకి కూడా వెళ్ళి చూస్తాడు. బయటకు వెళ్ళేసరికి వాచ్మెన్ ఏమైంది సార్ అంటూ గబగబా వచ్చి అడుగుతాడు. లోపలికి ఎవరైనా వచ్చారా? సార్, నేను ఇక్కడే ఉన్నాను, నిద్రపోకుండా డ్యూటీ చేస్తున్నాను. లోపలికి ఎవరూ రాలేదు సార్. ఓకే, జాగ్రత్త అని చెప్పి పైకి వెళ్తాడు. ఏమైంది శ్రీవారు, ఏదో ఒకటి చెప్పండి, నాకు భయంగా ఉంది. ఏం లేదురా, ఎవరో అటు ఇటు తిరిగినట్టు అలికిడి వినిపించింది, అందుకే వచ్చాను అంటాడు. సర్లే పద అని తనని పడుకోబెట్టి తను కూడా దక్ష పక్కనే పడుకుంటాడు. కొద్దిసేపటికి దక్ష నిద్రలోకి జారుకుంది అని నమ్మకం కుదిరిన తర్వాత మెల్లిగా లేచి సీసీటీవీ కెమెరాలు కనెక్ట్ అయి ఉన్న ల్యాప్టాప్ని ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉంటాడు. ఎంట్రన్స్ దగ్గర, హాల్, బాల్కనీస్ అన్ని చోట్ల చూస్తాడు, కానీ ఎక్కడ ఏమీ ఉండదు. ఎవరూ లోపలికొచ్చిన ఆనవాళ్ళు కనిపించదు. కానీ ఏదో రూమ్ దగ్గర ఎవరో కదిలినట్టు నాకెందుకు అనుమానం వస్తుంది? ఎంతసేపు చూసినా ఆ కెమెరాలో కూడా ఎవరూ కనిపించరు. నేను భ్రమపడ్డానా? ఏం జరుగుతుంది? ఎవరో నన్ను ఫాలో అయ్యారు. పైగా ఇప్పుడెవరు ఇంట్లోకి వచ్చినట్టు అనిపించింది, కానీ ఎవరూ లేరు. అన్ని చోట్ల కెమెరాస్ ఉన్నాయి. కెమెరాస్ని తప్పించుకొని రావడం అసాధ్యం. మరి నాకెందుకు అనీజీగా ఉంది? ఈ రోహిత్ ఏం చేస్తున్నాడు అని చాలాసేపు ఆలోచించి అక్కడే పడుకొని నిద్రపోతాడు. ఫోన్ రింగ్ అవ్వడంతో
తెల్లవారి 7:30కి మెలకువ వస్తుంది జైకి. రాత్రి లేటుగా నిద్రపోవడం వల్ల అస్సలు మెలకువ రాలేదు. అలాగే దక్ష కూడా ఇంకా నిద్ర లేవలేదు. ఫోన్ మాట్లాడి పక్కన పెడతాడు. గుడ్ మార్నింగ్ డియర్ అని తనని విష్ చేసి, గుడ్ మార్నింగ్ మా అని తన బంప్ని టచ్ చేసి వాష్రూంలోకి వెళ్తాడు. షవర్ కింద నిలబడి ఎవరో ఫాలో అవుతూ ఉంటే బయటే జరగాలి, కానీ రాత్రి ఎవరి ఇంట్లోకి వచ్చినట్టు ఎందుకు అనిపించింది? ఏదో జరుగుతుంది అన్నట్టు ఎందుకు సడన్గా లేచి కూర్చున్నాను? నిజంగా భ్రమపడ్డానా? లేదంటే అస్సలు అర్థం కావట్లేదు. ఎంత ఆలోచించినా ఒక ఆలోచన ఒక కొలిక్కి రావట్లేదు. ఇక స్నానం చేసి బయటకు వచ్చి రెడీ అవుతూ ఉంటాడు. గుడ్ మార్నింగ్ శ్రీవారు అంటూ అప్పుడే లేచి కళ్ళు తెరుస్తుంది దక్ష. గుడ్ మార్నింగ్ డియర్, నాకు అర్జెంటు పనుంది, నేను వెళ్తున్నాను. నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయడం మాత్రం మర్చిపోకు. దక్ష లేచి దగ్గరికి వచ్చి జైని హక్ చేసుకుంటుంది. నువ్వు ఫ్రెష్ అయ్యి నేను స్నానం చేయకుండా ఉంటే కనీసం టచ్ కూడా చేయనివ్వవు. ఇప్పుడు చూడు నేను ఎంత ఫ్రెష్గా ఉన్నాను. నువ్వేమో ఇప్పుడే నిద్ర లేచి నన్ను హక్ చేసుకున్నావు. ఏంటిది అంటాడు. మీరు పెద్దగా పట్టించుకోరు కదా అంటే ఇంకా గట్టిగా పట్టుకుంటుంది. ఏంటి రాత్రంతా నిద్రపోలేదా అని అడుగుతుంది. ఇంతకీ సీసీటీవీ కెమెరాల్లో ఏం కనిపించింది? ఏం కనిపించలేదు. నేను చెప్పాను కదా, ఏదో చూసి భ్రమపడి ఉంటారు. అనవసరంగా టెన్షన్ పడ్డారు. నేను అదే అనుకున్నాను. నిజంగా ఏం లేదు కదా, ఎందుకంటే నేను టెన్షన్ పడతాను అని చెప్పట్లేదా? నిజంగా ఏం లేదురా, కావాలంటే నువ్వు కూడా చూడొచ్చు. ఏం వద్దులే, నీ మాట మీద నాకు నమ్మకం ఉంది. బోర్ కొడుతుంది, నేను కూడా ఆఫీస్కి రానా? ఇంట్లో నన్ను పెట్టే టార్చర్ సరిపోదా? ఆఫీస్లో కూడా అవసరమా అంటాడు జైని ఒక్కసారిగా దూరం జరిపి, ఏంటి నేను నిన్ను టార్చర్ పెడుతున్నానా? ఇంత మాట అన్నారు శ్రీవారు. నేను హర్ట్ అయ్యాను. నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తీరిగ్గా హర్ట్ అవ్వు. ముందు నాకు ఒక డౌట్ క్లియర్ చేయి. పోండి అంటూ అలిగి అటువైపు తిరుగుతుంది. అది సరే, పెళ్ళైన తర్వాత ఒకసారి కొట్టాను కదా, ఆ రోజు ఏదో స్పెషల్ డే అన్నావు, అదేంటో చెప్పలేదు. నేనేం చెప్పను పో. దక్ష అదేంటో నేను చెప్పనా అంటూ వెనక నుంచి వచ్చి తనని హత్తుకొని బుగ్గ మీద ముద్దు పెట్టి అడుగుతాడు. మీకు తెలియదు కదా, ఎలా చెప్తారు? అబ్బో, ఇది పెద్ద ఇంటర్నేషనల్ న్యూస్ తెలియకపోవడానికి. తెలిస్తే చెప్పండి చూద్దాం అంటూ నడుము మీద చేతులు పెట్టుకొని స్టైల్గా అడుగుతుంది. ఏముందిరా, ఆ రోజు నీ బర్త్డే. ఈ విషయం మీకు ఎలా తెలుసు అంటూ ఆశ్చర్యపడుతుంది దక్ష. మరి ఏమనుకున్నావు జై అంటే? అది సరే, ఎలా తెలుసుకున్నారు చెప్పండి. సింపుల్. ఏ అమ్మాయికైనా మ్యారేజ్ డే, తన బర్త్డే, తన హస్బెండ్ బర్త్డే చాలా బాగా గుర్తు పెట్టుకుంటారు. అదే స్పెషల్ డేగా ట్రీట్ చేస్తుంటారు. నా బర్త్డే కాదు, అలాగే మ్యారేజ్ డే కూడా కాదు అంటే నీ బర్త్డే అని అర్థం. వెరీ గుడ్, బాగానే గెస్ చేశారు అంటుంది మెచ్చుకుంటూ. దట్ ఈస్ జై అంటూ గర్వంగా కాలర్ ఎగరేస్తాడు. పర్వాలేదు, మా శ్రీవారికి నన్ను పెళ్లి చేసుకున్నాక బుర్ర బాగా పనిచేస్తుంది. చాలా స్మార్ట్ అవుతున్నారు అంటుంది దక్ష. ఏమన్నావు అని తనను కొట్టబోతాడు. తనకు అందకుండా బెడ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఏ ఆగు, నిన్నేమీ అనను, అలా పరిగెత్తకు, మంచిది కాదు అంటూ ఇంకా ఫాస్ట్గా వచ్చి దక్షని పట్టుకొని బెడ్ మీద కూర్చోబెడతాడు. ఏంటి డియర్, నా మీదే సెటర్లు వేస్తున్నావా? మీరెప్పుడూ నన్ను అంటూ ఉంటారు కదా, ఒకసారి నాకు ఛాన్స్ రావాలి కదా అంటూ నవ్వుతుంది. నాకు అర్జెంటు పనుంది, తర్వాత మాట్లాడుకుందాం అంటాడు. కుదరదు, ఎంత అర్జెంటు పనున్నా సరే ఇవాళ నాతో పాటు బ్రేక్ఫాస్ట్ చేయాల్సిందే అంటాడు. దక్ష మొండి పట్టుకు, అర్జెంటు పనుంది అంటున్నాను కదా, సరే వెళ్ళండి. నేను తినకుండా ఇక్కడే ఇలాగే కూర్చుంటాను. ఆ తర్వాత మీ ఇష్టం. మీ అమ్మగారికి కూడా ఆకలిస్తుంది, తర్వాత నన్నేమీ అనకూడదు అంటూ బ్లాక్మెయిల్ చేస్తుంది. అబ్బా సరే, త్వరగా కానివ్వు, ఇక్కడే కూర్చుంటాను అంటాడు. నేను తినకపోయినా ఏం ప్రాబ్లం లేదు, లోపల బేబీకి ప్రాబ్లం అనగానే ఆగరు కదూ. ఏమైంది దక్ష ఇవాళ నీకు? నువ్వెప్పుడు ఇలా మాట్లాడవు. వెళ్తున్నానన్నా గొడవ చేస్తున్నావు, ఆగుతాను అన్నా కానీ గొడవ చేస్తున్నావు. ప్లీజ్ రా, నాకు అర్జెంటు పనుంది. 10 నిమిషాలు వెయిట్ చేయండి, వచ్చేస్తాను అని శారీ తీసుకుంటూ ఉంటే జై వచ్చి శారీస్ వద్దులే, చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావు. లూజ్గా కన్వీనియంట్గా ఉండే ఈ కుర్తీలు వేసుకో. థ్యాంక్ యూ శ్రీవారు అని ముద్దు పెట్టి వెళ్ళిపోతుంది. దీని అల్లరి ఎక్కువైపోతుంది అనుకుంటూ ఫోన్ చూస్తూ అక్కడే కూర్చుంటాడు.
దక్ష రాగానే ముద్దమందారంలా అందంగా కనిపించగాని జై ఇష్టంగా తన దగ్గరకొచ్చి తన ఫేస్ని చేతుల్లోకి తీసుకొని తన పెదవుల మీద తేనె సంతకాన్ని చేస్తాడు. దక్ష కూడా చాలా ఇష్టంగా సహకరిస్తుంది. తనని ప్రేమగా హత్తుకొని ఏమైంది ఇవాళ మొండిగా మాట్లాడుతున్నావు? ఏమీ కాలేదు, నేను మామూలుగానే ఉన్నాను. నిజమేనా? నిజంగా నేను బాగానే ఉన్నాను అంటూ జై గుండెల మీద తలపెట్టి నాకేమవుతుంది, ఊరికే అలా అన్నాను. సరే పద బ్రేక్ఫాస్ట్ చేద్దాం అంటూ ఇద్దరు కిందకొచ్చి తింటూ ఉంటారు. జై మాత్రం చాలా ఫాస్ట్గా తినేసి బాయ్రా అని చెప్పి వెళ్ళిపోతాడు. బాయ్ అని చెప్పి మెల్లిగా తింటూ ఉంటుంది. అప్పుడే ఎవరో చెప్పినట్టుగా ఇటు ఆది వాళ్ళ రూమ్, ఆది లడ్డు వాళ్ళ రూమ్ రెండు ఒకేసారి డోర్స్ ఓపెన్ అవుతాయి. రెండు జంటలు బయటకు వస్తాయి. అందరి వల్ల బయటకు వచ్చేసరికి దక్ష టిఫిన్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ వదిని చూసి వీళ్ళిద్దరూ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అమ్మాయిలు ఇద్దరు మాత్రమే కొంచెం సిగ్గుపడతారు. నలుగురు అక్కడికి వచ్చి కూర్చుంటారు. గుడ్ మార్నింగ్ వదిన అని ఇద్దరు విష్ చేస్తారు. గుడ్ మార్నింగ్ అని చాలా నార్మల్గా చెప్పి ఫోన్ చూసుకుంటూ మెల్లిగా తింటూ ఉంటుంది. లడ్డు వాళ్ళు కూడా రాత్రి ఫస్ట్ నైట్ జరిగిందని ఆది వాళ్ళకి కూడా జరిగిందని లడ్డు వాళ్ళకి అర్థమయ్యి ఒకరినొకరు చూసి నవ్వుకుంటారు. బ్రేక్ఫాస్ట్ అయిపోగానే ఆది లడ్డు ఇద్దరు వెళ్ళిపోతారు. శ్రేష్ఠ మాత్రం నేను 1 గంట ఆగొస్తాను అంటుంది. వాళ్ళిద్దరూ వెళ్ళగానే అమ్మాయిలిద్దరూ తనకు ఎదురుగా ఉండడంతో వాళ్ళ ఫేసులోకి తొంగి చూస్తుంది. ఇద్దరూ చాలా సిగ్గుపడతారు. వాళ్ళ సంతోషం చూడగానే దక్షకి అర్థమవుతుంది. ఏంటి అంత సిగ్గుపడిపోతున్నారు అంటూ సరదాగా ఆట పట్టిస్తూ ఉంటుంది దక్ష. ఓ అక్క అంటూ శ్రేష్ఠ మెడ చుట్టూ చేతులు వేసి బుగ్గ మీద ముద్దు పెడుతుంది. గీతను కూడా అలాగే చేస్తుంది. వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారనుకుంటుంది దక్ష. జై నాగభూషణం కట్టేసి ఉంచిన గెస్ట్ హౌస్ దగ్గరకు వస్తాడు. అక్కడ ఖాళీ కుర్చీలు కనిపిస్తాయి. వాళ్ళిద్దరూ తప్పించుకొని పారిపోయారు. క్షమించండి సార్, నేనేం చేయలేదు. వాళ్ళు ఎలా తప్పించుకున్నారో నాకు తెలీదు అని అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ టెన్షన్ పడుతూ ఉంటారు. మీ ఇద్దరు వెళ్ళండి అని శేఖర్ వాళ్ళిద్దరిని పంపించి పోనీలేరా, వాళ్ళ తప్పు ఏం లేదు వదిలే అని మళ్ళీ పట్టుకుందాం, వాళ్ళ మీద అనవసరంగా అరవకు అని నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు. వాళ్ళ మీద ఎందుకు కోపం, వాళ్ళని వదిలేసిందే నేనే కదా అని స్టైల్గా వెళ్ళి కారులో కూర్చుంటాడు. శేఖర్కి బుర్ర తిరిగిపోతుంది. మరి జై ఎందుకు అలా చేశాడు చూద్దాం. ఈ నాగభూషణం వాళ్ళు ఏమన్నా సీమ దగ్గరికి వెళ్తారా చూద్దాం నెక్స్ట్ పార్ట్లో. అలాగే హ్యాపీగా 2 జంటలు కలిసిపోయారు. మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.